అండ్ మొదటి క్యాంటో మొదటి చాప్టరు 10వ శ్లోకంలో ఉన్నాం. 9 శ్లోకాలు ఇప్పటి వరకు చర్చించుకున్నామా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. సో 9 శ్లోకాలు మీకు అందరికీ అర్థమైనయా? ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. గురువులకి ఎలా వందనం చేయాలి, ఆ తర్వాత కలియుగంలో మానవుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది చెప్తున్నారు ఋషులు అన్నమాట. సో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు భాగవతం కథ వినడానికి ఋషులందరూ చేరి? సూత గోస్వామిని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సో సూత గోస్వామికి ఏం పీఠం వేశారు? వ్యాసాసనము వేశారు అన్నమాట. సో ఈ వ్యాసాసనం అంటే ఏంటి అనేది మనము చర్చించుకున్నామా ఇంతకు ముందు? ఎస్ మాతాజీ. సో ఈ వ్యాసాసనం అనేది ఎలిజిబుల్ పర్సన్ కి అందరికీ ఉండదు. ఓకే, సో వాళ్ళు నిష్ణాతులు అయి ఉంటారు వేదాల్లో అన్నిట్లో. గురువుని ఎక్కువగా ఆచరించే వాళ్ళకి వ్యాసాసనం వేసి వాళ్ళని ఎన్నుకుని భాగవతం కథ చర్చించడానికి వాళ్ళని ఎన్నుకుంటారు అన్నమాట. సో మనకి వచ్చే ఆదివారం నాడు హిజ్ డివైన్ గ్రేస్ శ్రీల జయపతాక స్వామి వ్యాస పూజ ఉంది ఏకాదశి రోజు. వచ్చే ఆదివారం నాడు ఏకాదశి. నిన్న ఒక ఆదివారం వెళ్ళిపోయింది కదా. సో నెక్స్ట్ దట్ ఈస్ ఆన్ 29th అనుకుంటా డేట్ ప్రకారము. సో ఆ రోజు మనకి వ్యాస పూజ శ్రీల జయపతాక స్వామిది ఉంది అండ్ ఏకాదశి కూడా ఉంది. సో హ్యాబిట్స్ లో చాలా పెద్ద ఎత్తున ఫంక్షన్ చేయాలని అనుకున్నారు. సో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో నిన్న ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఏం చెప్పారంటే, మనం మొన్న డిస్కస్ చేసినట్లు వప్పు సేవ మనం చేయలేము, దగ్గర గురుగారు లేరు కాబట్టి. కానీ వాణి సేవ చేయటానికి ఏమీ వెనకాడకుండా మనం ప్రచారం చేస్తామా, పుస్తకాలు ఎక్కువ చదువుతామా, జూమ్ క్లాసెస్ వింటామా, శ్రవణం కీర్తనం చేయటం, నవవిధి భక్తి చేయటం, డొనేషన్స్ ఇవ్వటం, చారిటీ చేయటము, చిన్న చిన్న బ్యానర్స్ చేయడమా, లేకపోతే ఇంకేదైనా ఆర్టిస్టిక్ గా జయపతాక స్వామికి వాట్ గిఫ్ట్స్ యూ కెన్ డూ ఇన్ దట్ వే, అలా క్రియేటివ్ గా ఏదైనా చెయ్యొచ్చు అని నిన్న చెప్పారనమాట. సో మీరు డిసైడ్ చేసుకొని మీకు ఏమైనా ఐడియాస్ వస్తే నాకు చెప్పండి. ఓకే, నేను గోవర్ధన్ గిరివరదాస్ ప్రభుకి చెప్పి మనం ఏమైనా చేయగలిగితే చేద్దాం. ఓకే, అండ్ ప్రభు గురించి మీకు తెలిసిన వాక్యాల్లో కవితలు రాయొచ్చు, గేయాలు రాయొచ్చు, పాటలు రాయొచ్చు, పాటలు పాడొచ్చు. సో ఈ విధంగా మరి జయపతాక స్వామి గురించి మాకేం తెలియదు కదా అంటే గూగుల్లో వెళ్తే మీకు చాలా తెలుస్తాయి. నేను కొన్ని విషయాలు మీకు చెప్పాను, ఇంకా కూడా కొన్ని చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఆయన ఎక్కడ అంటే అమెరికన్, హీజ్ అన్ అమెరికన్. చిన్న వయసులోనే ఆయన ముందుగా గాడ్ అంటే ఏంటి అనేది చాలా భక్తి ఉండేది, కానీ ఒక క్వశ్చన్ ఎప్పుడు జిజ్ఞాసగా ఉండేదన్నమాట. హూ ఇస్ గాడ్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గాడ్ అనేది ఒక క్వశ్చన్ ఉండేదంట ఆయనకి ఎప్పుడు మైండ్ లో. సో చిన్న చిన్న విషయాలకు కూడా గాడ్ మీదే డిపెండ్ అవ్వాలి అనే ఒక నమ్మకం ఆయనకి కృష్ణ కాన్షియస్ లోకి రాకముందు నుండే ఉండిందంట. సో ఆయనది ఒక పుస్తకం ఉంది, మార్నింగ్ నేను చదువుతూ ఉంటే ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు పుట్టుకతోనే దే ఆర్ ట్రాన్సిడెంటల్, అంటే భగవంతుడే ఆ మహాత్ముల్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి పంపిస్తారనమాట. ఇంకా ఎక్కువ డివోటీల్ని చెయ్యండి, ఇంకా ఎక్కువ డివోటీస్ ని చెయ్యండి అని చెప్పి. సో ఆయన ఫస్ట్ ఇనిషియేషన్ ఎవరికైతే చేశారో అందులో ఈయన అనమాట. ఈయన నంబర్ 2 ఉంది. శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత ఫస్ట్ ఇనిషియేషన్ ఇచ్చినప్పుడు ఆ ఫస్ట్ బ్యాచ్ లోనే జయపతాక స్వామి ఉన్నారు. సో ఇది మనకి చాలా అరుదైన విషయం అన్నమాట. అది అంటే ముందుగానే గురువుకి అంత మెప్పు పొందాడు అనమాట ఆయన. సో ఆయన గౌతమ బుద్ధ అని ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాడు అనమాట. అయితే గౌతమ బుద్ధ ఏంటి అని అంటే మనకు తెలుసు, ఆయన కూడా కృష్ణ యొక్క ఒక అవతారం అన్నమాట.
సో అహింస చేయొద్దు అని చెప్పున్నారు. ఆయన మహా గొప్పవాడు, కింగ్ కదా సిద్ధార్థ, యువరాజు. సో ఆయనకి ఎప్పుడు అంతఃపురంలోనే ఉండి ఒక్కసారి ఎప్పుడు వెలుపలికి వచ్చినప్పుడు ఆయన కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి అన్నమాట. ఎవరికి? గౌతమ బుద్ధకి. ఏంటి అంటే ఒక వృద్ధ స్త్రీ బాధపడ్డము, వృద్ధులంటే ఈ విధంగా ఉంటారని అప్పుడు ఆయనకు అర్థమైందనమాట. ఫస్ట్ ఏం చూస్తారంటే ఒక తల్లి ప్రసవ వేదన చూస్తాడంట ఆయన. అయితే ఏ చారియట్ లో, ఏ రథంలోనైతే ఆయన వెళ్తున్నారో ఆ రథసారథిని అడుగుతాడంటే ఎందుకు ఈవిడ ఇంత బాధపడుతుంది అని అంటే దీన్ని ప్రసవ వేదన అంటారు. ప్రసవించేటప్పుడు తల్లి చాలా బాధపడి ఆ తర్వాత బిడ్డ బయటకు వస్తుంది అని చెప్పాడు. ఓహో, ఇట్లా బాధలు కూడా ఉంటాయా అని సిద్ధార్థకు అప్పుడు గౌతమ బుద్ధ అవ్వలేదు, ఆయనకు తెలియదు అన్నమాట. సో అట్లా మా జననం గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత చారియట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి రథము, ఆయన ఏం తెలుసుకున్నారంటే ఒక వ్యాధిగ్రస్తుడు అనమాట, చాలా బాధపడుతున్నాడంట. ఇదేంటి అని అంటే ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి ప్రభు, ఆ వ్యాధి నుండి ఆయన బాధపడుతున్నాడు అని తెలిసిందంట. ఆ తర్వాత మృత్యువుని చూస్తాడనమాట. అంటే ఒక శవము తీసుకెళ్తున్నారు. ఏంటి అంటే ఓహో, అంటే చివరికి మనం చనిపోవలసిందేనా, మన శరీరం ఇది ఇలా అయిపోతుందా, అంటే మనకి మిగిలేది ఏమీ లేదు కదా అని అప్పుడు గౌతమ బుద్ధకి వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చి అసలు జనన మరణాలు, వృద్ధి అంటే మనం చెప్తూ ఉంటాం కదా కృష్ణ కాన్షియస్ లో 4 చెప్తాం. ఏంటి అంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి. జన్మాన్ని, మృత్యుని, ముసలితనాన్ని, వ్యాధిని మనం ఏం చేయలేము, అవి వస్తాయి అన్నమాట, అంతే. ఈ జన్మ అనేది ఈ భూమి మీద మనం తీసుకుంటే అవి 4ని మనం తప్పించుకోలేము అని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. గౌతమ బుద్ధ అప్పుడు తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని గయా వెళ్ళి బోధి చెట్టు కింద కూర్చొని, లేదు నేను ఇంకా తపస్సు చేసుకొని నన్ను నేను తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి, మనం ఎవరో తెలియదు. నేను మనీష, నేను పద్మావతి, నేను శ్రావణి, నేను బబిత, నేను జయశ్రీ, ఇలానే అనుకుంటాం మనం. చాలా గొప్ప అంటే గొప్ప పేరుంది మాకు, అండ్ చక్కగా భోజనం ఉంది, అన్నీ ఉన్నాయి, ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి, ఇంకా మాకు కష్టాలే లేవని మనం అనుకుంటాం. కానీ లోపల ఆందోళన అనేది భగవంతుడికి తెలుస్తుంది. మనకి లోపల ఆందోళన ఉంటుందా? చిక్కులు చికాకులు ఉంటాయి కదా. సో ఇవన్నీ భగవంతుడికి తెలుసు, మనకు తెలుసు. కానీ వేరే వాళ్ళు చూస్తే ఎంతో బాగున్నారు వీళ్ళు అని అనుకుంటారు అనమాట. సో ఇవన్నీ తెలుసుకుందాం, మనం తెలుసుకుందాం అసలు ఏంటి, ఎక్కడి నుండి వచ్చాము ఏంటి అని. గౌతమ బుద్ధ వైరాగ్యం చెంది బోధి చెట్టు కింద ఆయనకి జ్ఞానోదయం అవుతుంది అనమాట. అప్పుడు ఈ క్లాసెస్ అన్ని అందరికీ భగవంతుడి గురించి ఎక్కువగా ప్రచారం చేయాలి. సో ఆ పాయింట్ మన జయపతాక స్వామి చాలా నచ్చుతుంది అనమాట. అసలు ఒక గురువు కావాలి కదా నాకు అని అప్పటి నుండి ఒక అన్వేషణ పెట్టారంట ఆయన గురువు. అయితే ఆయనకి విదేశాల్లోనే ఒక సమయంలో శ్రీల ప్రపాదుల వారు కలుస్తారనమాట. కలిసిన కొద్ది రోజులకి ఆ అటాచ్మెంట్ ఎలా ఉంటుందంటే ఈయనకి గురువు అని తెలిసిపోయింది, ఆయనకి శిష్యుడు అని తెలిసిపోయిన తర్వాత చాలా తొందరగానే ఆయనకి ఇనిషియేషన్ అనేది, బ్రహ్మచారి లాగా ఉన్నప్పుడే ఇనిషియేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో అలా చిన్నగా ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని క్రియలు మీకు ఇంతకుముందు చెప్పాను కదా, లైక్ జగన్నాథి రథయాత్ర, అప్పుడు మేఘాలని ఇలా తోలేస్తే వర్షం ఆగిపోయింది, మళ్ళీ కూడా ఫ్లైట్ టైంకి వాళ్ళు చేరుకోగలిగారు. ఈయన యొక్క శక్తి అలా ఉంటుందన్నమాట. సో అలా చాలా చిన్నగా ఉన్నప్పుడే పులిపిర్లు వస్తూ ఉంటాయి చూసారా, ఇక్కడ నా కన్ను దగ్గర వచ్చింది చూసారా. సో అది ఏ డాక్టర్ దగ్గరికి పోయినా తగ్గుతాయా తగ్గవా అని నమ్మకం లేక, కన్ను కదా కన్ను పాడు చేస్తారని నేను వెళ్ళట్లేదు. అలాగే వాట్స్ అంటారు వాటిని, అవి వచ్చాయంట జయపతాక స్వామికి ఒక టీనేజ్ లోను, ఇంకా చిన్న ఏజ్ లోను. సో అవి ఎలా పోతాయి ఏంటి అని విసిగిపోయి వాళ్ళ పేరెంట్స్, ఈయన దేవుడు అన్నిటికంటే గ్రేట్ కదా అని ఏమనుకున్నాడంటే గాడ్ లెట్ దిస్ గో అవే, లెట్ దిస్ గో అవే, జస్ట్ ఇలా రాశాడంట. రాసి దేవుడి మీద నమ్మకం పెట్టాడు అనమాట. అవన్నీ డిసపియర్ అయినాయి అంట. అప్పుడు ఆయనకి ఒకలాంటి జ్ఞానోదయం అయింది. నిజమే కదా భగవంతుడు, కానీ భగవంతుడు నేను ఇది అడగకూడదు, ఇలాంటి కోరికలు మనం ఎప్పుడు భగవంతుడిని అడగకూడదు అని అప్పుడు ఆయన తెలుసుకున్నారంట.
కానీ ఆయన అడిగి అంత తొందరగా గాడ్ రెసిప్రొకేట్ అవుతాడు అని ఆయన అనుకోలేదంట. అంటే ఆ చిన్న వయసు నుండి ఆయనకు ఒక మహిమ అనేది ఆయన బాడీలో వచ్చేసింది అనమాట. సో అలాంటి గురువు మన జయపతాక స్వామి. సో ఆయన ఎవరు, ఆయన గురువు ఎవరు అంటే శ్రీల ప్రభుపాదుల వారు అనమాట. ఓకే, సో ఈ సంఘటన చెప్పాలనిపించింది, చెప్పాను. ఈ వారం రోజులు ఎంత వీలైతే అంత ఆయన గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మనం భాగవతంలోకి వెళ్దాము. 9వ శ్లోకంలో ఏం చెప్పుకున్నాము, మీకేమైనా గుర్తుందా? ఆచార్యుని సేవ. వెరీ గుడ్, హెడ్డింగ్ గుర్తుండిపోతే ఇంకా మనకి హాయి ఉంది కదా. ఆచార్యుని సేవ ఏ విధంగా చేసుకోవాలి, ఆయుష్మంతుడా కనుక జనులకు ఏది పరమ శ్రేయోదాయకమని నీవు నిర్ధారింతువో అట్టి దానిని సులభంగా అవగతము రీతిలో దయచేసి మాకు వివరింపుడు. భగవద్గీత యందు ఆచార్యుని సేవ ఉపదేశించబడినది. ఆచార్యులు గోస్వాములు వంటి వారు సదా జనుల శుభమునే వాంఛింతురు. సో వాళ్ళ గురించి వాళ్ళు కాదు, కానీ జనుల యొక్క సుఖం గురించి వాళ్ళు ఆలోచించి ఏమని చెప్పారు, కలియుగ జనులు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పారు, చాలా ఆయుష్ తక్కువ ఉంటుంది, మందమతి అవన్నీ. అందుకే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వీళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకేమవదు, ఎందుకంటే వాళ్ళు ఋషులు, వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బాగా సంపాదించేసుకున్నారు. సో వాళ్ళు ఎలాగూ ష్యూర్ అన్నమాట గోలోకానికి వెళ్ళడం. కానీ మన గురించి ఆలోచించి ఆచార్యుడిని ఎన్నుకున్నారనమాట. ఎన్నుకుని వ్యాసాసనం వేసి సూత గోస్వామిని చెప్పమని చెప్పారు. సో ఆయన తర్వాత వీళ్ళు ఋషులందరూ ఏమంటున్నారో చూద్దాం. ప్రాయేణాల్పాయుష స్వాభ్య కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యా హ్యుపద్రుతాః. ప్రాయేణాల్పాయుష స్వాభ్య కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యా హ్యుపద్రుతాః. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ షేరింగ్ చేస్తారా? చదివిద్దాం అందరితో. సో మీరందరూ కూడా మైక్ ఆన్ చేసుకొని ఒక్కసారి నా వెనకాల చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ లోపు శ్రావణి మాతాజీ ఓపెన్ చేస్తారు. ఓకే. ప్రాణాయాల్పాయుష్యః ప్రాయేణాల్పాయుషః కళావస్మిన్ యుగే జనాః ప్రాయేణాల్పాయుషః సభ్యా కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యా పద్రుతాః. మళ్ళీ ఒకసారి చూసి చదువుదాం. ఇప్పుడు స్క్రీన్ వచ్చింది కాబట్టి నేను తప్పులు చేసినా మీరు చెయ్యరు. హరే కృష్ణ. ప్రాయేణాల్పాయుష సభ్యా కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యా హ్యుపద్రుతాః. ప్రాయేణాల్పాయుషః యుగే జనాః సుమందమతయో
మందభాగ్యాహ్యుపద్రుతాః ఓకే. అయితే హ్యాండ్ రైజ్ చేయండి. ఒకరి తర్వాత ఒకరు మనీషా మాతాజీ పిలుస్తారు, మీరు చెప్పండి శ్లోకం. నాగమణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ప్రాయేణాల్పాయుషః సభ్యకలావస్మిన్. మాతాజీ పోయింది. యుగే జనాః మందాసుమందమతయో. మీ దగ్గర పుస్తకాలు ఉంటే open చేయండి. ప్రాయేణాల్పాయుషః చదవండి. ప్రాయేణాల్పాయుషః సభ్యకలావస్మిన్ యుగే జనాః మందాసు మందమతయో మందభాగ్యా హ్యుపద్రుతాః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. నెక్స్ట్. అంజని మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రాయేణాల్పాయుషః సభ్యా కలావస్మిన్ యుగే జనాః మందాసు మందమతయో మందభాగ్యాహుపద్రుతాః. హరి బోల్ మాతాజీ, చాలా చక్కగా చదివారు. నెక్స్ట్. దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ప్రాయేణాల్పాయుషయః సభ్యా కలావస్మిన్ యుగే జనాః మందాసు మందమతయో మందభాగ్యాహుపద్రుతాః. హరి బోల్. హరి బోల్. నెక్స్ట్. థ్యాంక్ యూ మాతాజీ. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ప్రాయేణాల్పాయుషః సభ్య కలావస్మిన్ యుగే జనాః మందః సుమందమతయో మందభాగ్యాహుపద్రుతాః. హరే హరి కృష్ణ. బోల్ మాతాజీ. హరి హరే బోల్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఎవరమ్మా? శ్రీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. చదివిన వాళ్ళు హ్యాండ్స్ డౌన్ చేయండి అమ్మా ప్లీజ్. మాతాజీ ఇది నాది కోహోస్ట్ పోయింది మాతాజీ, ఒకసారి కోహోస్ట్ చేయండి. ఓకే. శ్రీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ప్రాయేణాల్పాయుష సభ్యా కలావస్మిన్ యుగే జనాః మందాసమందమతయో మందభాగ్యాహుపద్రుతాః. హరి బోల్. హరి బోల్ హరే మాతాజీ. హరి సుభద్ర మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ప్రాయేణాల్పాయుషాః సభ్యా కలావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాహుపద్రుతాః. హరి బోల్. మాతాజీస్ మీరందరూ కూడా మ్యూట్ లో ఉండి రిపీట్ చేయండి, మీకు వచ్చేస్తా శ్లోకం. ఓకే, మీరు హ్యాండ్ రైజ్ చేయకపోయినా పర్వాలేదు, మీరు మనసులో చెప్పుకోండి లేదా గట్టిగా చెప్పుకోండి, మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. నెక్స్ట్. లక్ష్మీ జగదీష్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రాయేణ అల్పాయుషః సభ్య కలావస్మిన్ యుగే జనః మందాః సుమందమతయో మందభాగ్యాహుపద్రుతాః. హరి బోల్. నెక్స్ట్. హరి బోల్ మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రాయేణాల్పయుష్యః సభ్య కలావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాహుపద్రుతాః. హరే కృష్ణ హరి మాతాజీ. బోల్. హరి బోల్. నెక్స్ట్. సబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రణామం. ప్రాయేణాల్పాయుషః సభ్యా కలావస్మిన్ యుగే జనాః
మందాః సుమందమతయో మందభాగ్యాయుపద్రుతాః. హరి థ్యాంక్ యూ. బోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ప్రాయేణల్పాయుష్షు సభ్యా కళావస్మిన్ యుగే జనాః మందాసు మందమతయో మందభాగ్య ఉపద్రుపతాః. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నైస్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్. సబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రాయేణల్పాయుషః సభ్యా కళావస్మిన్ యుగే జనాః మందాసు మందమతయో మందభాగ్యయుపద్రుతాః. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. సుభద్ర అమ్ము మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రాయేణాల్పయుషః సభ్యా కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాయుపద్రుతాః. హరి బోల్. నెక్స్ట్. నాగాస్ M35 అని ఉంది, మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. ప్రాయేణాత్పాయుషః సభ్యా కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యయుపద్రుతాః. హరి బోల్. కరెక్ట్. నెక్స్ట్. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రాయేణాల్పాయుషః సభ్య కళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాయుపద్రుతాః. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభు చదువుతారు. మా ప్రభు కూడా ఉన్నారు మాతాజీ. హ్యాండ్ రైజ్ చేశారా? ఓకే. నేను చదివాను మాకు ఇద్దరు ఒకే సెల్ జాయిన్ అయ్యాము. అవునా? ఓకే, చదవండి. ఎవరు? రమేష్ ప్రభువా? ఎస్ మాతాజీ. చదవండి ప్రభుజీ. ప్రాయేణాల్పాయుషః సభ్యా కళావస్మిన్ యుగే జనాః మందాసు మందమతయో మందభాగ్యాయుపద్రుతాః. హరే హరి కృష్ణ బోల్ మాతాజీ. ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. నేను హ్యాండ్ రైజ్ చేసింది. నెక్స్ట్. లలిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. ప్రాయేణ అల్పయుషా సభ్య కళావస్మిన్ యుగే జనాః మందాసు మందమతయో మందభాగ్యాయుపద్రుతాః. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. ప్రభుజీ చాలా బాగా చదివారు అందరూ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు మంచిగా పట్టు వస్తుంది మెల్లిమెల్లిగా. ప్రాయేణ అంటే ఇంచుమించు, ఎల్లప్పుడు అంటే ఆల్వేస్. ఓకే. అల్ప అల్పమైన, ఆయుష్ అంటే ఆయుష్ అంటే ఏంటి? హరే కృష్ణ. ఆయుష్ అంటే ఏంటి? జీవించిన కాలం మాతాజీ. వెరీ గుడ్. సో ఆయుష్ అంటే ఆయుష్, మనం జీవించిన కాలం అన్నమాట. ఎంతవరకు జీవిస్తాము అనేది, మన జీవం ఉన్నంత కాలం. సభ్య ఋషులారా, కలౌ కలి, కలహ యుగము అంటే కలియుగము. కలియుగము అంటున్నాం కానీ ఇది ఎటువంటి యుగం అంటే కలహయుగం అంట. చిన్నదానికి కూడా కాలు దువ్వుతాం అనమాట. నన్ను ఇలా అంటారా అలా అంటారా అని కలహయుగాన్ని కలియుగం అని అన్నారనమాట. అస్మిన్ అంటే దీని యందు, అంటే ఈ కలియుగమందు, యుగే యుగమున, జనాహ జనులు, మందాహ సోమరులు, సుమందమతయ తప్పుద్రోవ పట్టించబడిన వారు, మందభాగ్య దృష్టహీనులు. ఇక్కడ చూసారా ఎన్ని వర్డ్స్ ఇచ్చారో. అంటే మనం తిడుతున్నారా ఋషులు, మనం దీవిస్తున్నారా మనకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు దూర దృష్టితో చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, మనము ఈ కలియుగంలో, కలియుగం అంటేనే కలహయుగం. వీళ్ళు చిటికి మాటికి పోట్లాడుకుంటుంటారు. వీళ్ళు సోమరులు. ఇవాళ చేయాల్సిన పని ఎల్లుండి చేద్దాం అనుకుంటారు, అది ఒక్కోసారి చెయ్యరు. అంత సోమరి అన్నమాట. సుమందతనయ మతయ అంటే తప్పుద్రోవ పట్టించువారు.
అంటే తప్పుదోవ పట్టించడం అంటే ఏంటి, మనకు ఉండే 4 డిఫెక్ట్స్ మనం చదువుకున్నాం కదా, అపూర్ణ ఇంద్రియాలు మీకు గుర్తున్నాయా? 4 ఉన్నాయి డిఫెక్ట్స్. మాతాజీ. ఓకే, భ్రమలో ఉంటాము, తర్వాత భ్రమలో ఉండడము, తప్పు చేసే స్వభావం, తప్పు చేసే స్వభావం ఉంటుంది, తర్వాత చీటింగ్ టెండెన్సీ, చీటింగ్ టెండెన్సీ, తప్పు చేసేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరినో చీటింగ్ చేయడానికి రెడీగా ఉంటాం అన్నమాట. ఇంకా అంతేనా? భ్రమలో ఉంటాం. అసంపూర్ణ ఇంద్రియాలు, ఎప్పుడు కలలు కనుకుంటూ ఉంటాం, ఎందుకంటే లేజీ అన్నమాట. నిద్ర ఎప్పుడు ఆ నిద్రలో ఏవో కలలు వస్తూ ఉంటాయి, అవే కరెక్ట్ అనుకుంటాం, కూర్చొని కూడా కలలు కంటూ ఉంటాం అన్నమాట. అది భ్రమ. ఓకే, సో మందభాగ్య అంటే చాలా అదృష్టహీనులంట. ఒక్కొక్కసారి కొందరిని చూస్తుంటే అనిపిస్తుంది కదా, మనకు కూడా మనకు తెలియదు, కానీ కొందరు ఎంత కష్టపడతాడు కానీ వాడికి ఏ లాభం రాదు, ఎందులో సక్సెస్ అవ్వట్లేదు అని వింటూ ఉంటాం. మనకు కూడా ఒక్కోసారి అవి జరుగుతూ ఉంటాయి. అంటే మనకి జరగట్లేదు, వాళ్ళకి జరుగుతుందని మనం అనుకుంటున్నాం, కానీ కలియుగ జనులందరూ అదృష్టహీనులు అని చెప్తున్నారు ఇక్కడ. హీ అంటే అన్నింటికంటే మించి ఉపద్రుత, కలత నొందిన వారు. అన్ని బాగున్నట్టే పైకి కనిపిస్తాయి, కానీ లోపల కలత అనేది పోదు. ఆ బాధ అనేది ఎక్కడో ఒక దగ్గర మూల దాక్కుని వచ్చి తవ్వి 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 దాన్ని పెద్దగా చేసి చూపిస్తుంది. ఏంటి? మన మనస్సు అన్నమాట. చిన్న కలతను కూడా పెద్దగా చేసి చూపించేసరికి మనకి లోపల అసలు ఎటువంటి సంతోషమే లేదని చెప్తున్నారు. అది మన తప్పు కాదు, కలియుగ జనులందరూ ఈ విధంగానే ఉంటున్నారు. వాళ్ళని ఏమన్నా చెయ్యాలి కదా, మనం ఋషులైపోతే సరిపోతుందా? మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంతా బాగా, వేదాలన్నీ కూడా మనం పుణికి పుచ్చుకున్నాం, తెలుసుకున్నాం, మరి వీళ్ళకు కూడా ఏమన్నా చెయ్యాలి కదా అని ఇక్కడ అనువాదంలో ఏమంటున్నారో చూద్దాం. అనువాదం పెట్టమ్మా. ఓ ఋషులారా, ఈ కలియుగమందు జనులు అల్పాయుష్కుల ఉందురు. వారు కలహ స్వభావులు, బద్ధకస్తులు, తప్పుద్రోవ పట్టింపబడిన వారు, మందవాక్యులు మాత్రమే కాక సదా కలతకు లోనైన వారై ఉందురు. హరే కృష్ణ. మాతాజీ పైకి తీసుకుంటారా? ఓకే, ఇప్పుడు భాష్యము చదవండి. భాష్యం ఎవరైనా చదవండి, హ్యాండ్ రైజ్ చేయండి, నేను చదివిస్తాను. ఓకే, లక్ష్మీ జగదీష్ మాతాజీ చదవండి. ఓకే మాతాజీ. భగవద్భక్తులైన వారు సదా జనుల ఆధ్యాత్మికోన్నతిని కూర్చియే చింతించుచుందురు. నైమిసారణ్యములోని ఋషులు కలియుగ జనుల స్థితిగతులను విశ్లేషణ చేసి వారు అల్పాయుష్కులని దూరదృష్టితో తెలుసుకొనగలిగిరి. కలియుగమునందు ఆయు పరిమాణము తరుగుటకు కారణము ఆహార కొరత కాదు, క్రమరహితమైన అలవాట్లే అందులకు ముఖ్య కారణము. చక్కని అలవాట్లను కలిగి తగిన ఆహారమును స్వీకరించినచో ఎవరైనను ఆరోగ్యమును చక్కగా కాపాడుకొనగలరు. అత్యాహారము, అధిక ఇంద్రియ భోగము, అధికమైన, కొంచెం పైకి పెట్టాలి మాతాజీ. రావణి మాతాజీ పైకి తీసుకోండి. అధికమైన పరాధీనత్వము, కృత్రిమ జీవనము అనునవి మానవ శక్తిని హరింపచేయగలవు. వీని కారణముననే మానవుని ఆయు పరిమితి కుదించుకుపోయినది. హరి బోల్. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? సరోజ మాతాజీ మీరు చదవండి. ఈ యుగ జనులు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. ఈ శ్రీల ప్రభుకి జై. ఈ యుగజనులు ఆధ్యాత్మిక అనుభవమునందే గాక భౌతిక రంగం నందును బద్ధకస్తులై ఉందరు. వాస్తవమునకు ఆత్మానుభవమునకై యత్నించుటయే మానవ జన్మ యొక్క ముఖ్య ప్రయోజనమై ఉన్నది. అనగా మానవుడైన వాడు తానెవరు అనే విషయమును, ఈ జగమెట్టిదనే విషయమును, పరతత్వం అనగా ఏమి అనే విషయమును తప్పక ఎరుగవలెను. భౌతిక స్థితి అందరి సర్వవిధమైన తాపత్రయమును నశింపజేసుకొని తన నిత్య నివాసమైన భగవద్ధామమును జీవుడు చేరగలుగుటకు మానవ జన్మ చక్కని అవకాశమై ఉన్నది. కానీ నేటి పనికి మాలిన విద్యా విధాన కారణమున జనులు ఆత్మ
ఆత్మానుభవమునందు ఎట్టి విధమైన కోరికను కలిగి ఉండటం లేదు. ఒకవేళ ఆధ్యాత్మిక తత్వమును గూర్చి కొద్దిగా తెలుసుకొని కోరినను దురదృష్టవశాత్తు అప్రమాణిక బోధకులకు వారు బలియగుదురు. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. నెక్స్ట్ అంజని మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కలియుగ జనులు వివిధములైన రాజకీయ వర్గములకు సంఘములకే గాక చలనచిత్రములు, ఆటలు, జూదము, క్లబ్బులు, లౌకిక జ్ఞానమును గూర్చి గ్రంథశాలలు, దుస్సాంగత్యము, ధూమపానము, త్రాగుడు, మోసము, దొంగతనము వంటి పలు వ్యసనములకు బలియగుచుందురు. పలు విధములైన వ్యాపకముల కారణముగా వారి మనస్సులు సదా కలత చెందియుండి తాపత్రయములను కూడియుండును. అంతయేగాక ఈ యుగమునందు కొందరు అధర్మవర్తనలు శాస్త్రాధారము ఏమాత్రము లేనటువంటి తమ సొంత ధర్మ విధానమును సృష్టించుచుందురు. అటువంటి ధర్మ సంగముల ఎడ ఇంద్రియ భోగానురక్తుల సులభముగా ఆకర్షితులవుదురు. హరిబోల్. మీరు ఇక్కడ ఆగండి. కవిత మాతాజీ మీరు చదవండి. ధర్మం పేరిట. ధర్మము పేరిట అనేకములైన అధర్మ కార్యములు జరుగుచుండుట వలన జనులు మనశ్శాంతిని గాని దేహ స్వస్థతను గాని పొందలేకున్నారు. బ్రహ్మచార్యాశ్రమము కొనసాగింపబడుట లేదు. గృహస్థులు తమకు విధించిన నియమ నిబంధనలను అనుసరించుటలేదు. కనుకనే అట్టి గృహస్థుల నుండి తయారయ్యేది వానప్రస్థులు మరియు సన్యాసులు నిష్ట మార్గమున ఏమాత్రము కొనసాగలేక సులభముగా పతనము చెందుదురు. ఈ విధంగా కలియుగమునందు వాతావరణమంతయు శ్రద్ధారాహిత్యముతో నిండి ఉన్నది. జనులకు ఆధ్యాత్మిక విలువల యందు ఏమాత్రము ప్రియము లేదు. ఇంద్రియ భోగానుభవమే ఈ సమయమున నాగరికతగా చలామణి అగుచున్నది. అట్టి భౌతిక భావన పూర్ణములైన నాగరికతలను సమర్థించుట కొరకై మనుషుడు పలు దేశములను మరియు పలు సంఘములను ఏర్పరచుకొని ఉన్నాడు. అటువంటి దేశములు మరియు సంఘముల నడుమ సదా వైషమ్యములు మరియు యుద్ధములు సంభవించుతూనే ఉండును. కనుకనే మానవ సంఘమునందు ఆధ్యాత్మిక విలువలను పునరుద్ధరించుటయనున్నది అత్యంత కష్టకార్యముగా మారినది. ఇట్టి దురావస్థకు భ్రష్టులమైనట్టి మానవ విలువలే కారణము. కలియుగపు పతిత మానవులను భావబంధముల నుండి తప్పింపవలనను కోరికను కలిగిన ఋషులు తత్కార్యార్థమై నివారణోపాయమును తెలుపుమని శ్రీల సూత గోస్వామిని కోరుచున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ థ్యాంక్ యూ. మీరు షేరింగ్ తీసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఒక్కొక్కటి మనం ఉంది మాతాజీ. పర్ఫెక్ట్. ఇంకొంచెం ఉంది. ఇంకెక్కడుంది కోర్సు? అదే లాస్ట్ కదా. లేదు మాతాజీ. సూత గోస్వామిని కోరుచున్నారు. అదే లాస్ట్ అమ్మా. అయిపోయినాయి. సారీ మాతాజీ. హరే కృష్ణ. కొంతవరకు మనము ఏమంటారు దాన్ని, మనకు కొంత అర్థమైంది కదా. కలియుగంలో ఫస్ట్ గా ఏం జరిగింది అంటే ఆయుష్ తగ్గిపోయింది. మన ఆయుష్ ఎంత అని చెప్తారు కలియుగంలో? 100 సంవత్సరాలు 100 అని చెప్తారు. ఎక్కడో ఒక దగ్గర మనం చూస్తూ ఉంటాం 105 110 ఎవరో దాటుకుని ఉంటారు. కానీ 100 అంటారు. కానీ 100 సంవత్సరాలు బ్రతకడం కూడా చాలా కష్టం. 60 వచ్చేసరికి ఇంకా ముందుకి ఉంది, అయిపోయింది అన్న విషయాలు చాలా వరకు చూస్తూ ఉన్నాము. కొందరైతే 40-50లో కూడా కాలాన్ని ముగించుకుంటున్నారు. సో ఇలా ఈ అల్పాయుషు అని చెప్పారు. ఎందుకు అవుతుంది అనేది ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. శ్రీల ప్రపాదులకి జై భాష్యంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఋషులు ఏమంటున్నారు? భగవద్భక్తులైన వారు సదా జనుల ఉన్నతి కోసమే చింతించుచుంటారు అనమాట. సో ఈ నైమిషారణ్యంలో ఉండే ఋషులందరూ మంచి వేద విజ్ఞానులు కాబట్టి మన గురించి వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు ఆధ్యాత్మికంగా వీళ్ళు ఎప్పుడు ఎదుగుతారు, కృష్ణుణ్ణి ఎప్పుడు చేరుకుంటారు అని
వాళ్ళు దూరదృష్టిలో చూసుకున్నప్పుడు వాళ్ళు చాలా అల్పాయుష్కులు, ఆయుష్యే చాలా తక్కువగా ఉంది. వాళ్ళందరూ 1000 సంవత్సరాలు బ్రతికారు. ఎవరు? ద్వాపర యుగంలో ఉండే వాళ్ళు కొందరు. ఓకే, సో ఆ ద్వాపర యుగం చివరికి వచ్చేసరికి కలియుగం అన్నమాట. ఈ కలియుగంలోనే వాళ్ళకి కూడా వాళ్ళకి తక్కువ ఆయుష్ ఉన్నా ఏమన్నా వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఎలాగూ భగవంతుడు శక్తితో ఉన్నాం కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ వీళ్ళకి ఎలా, వీళ్ళు భగవంతుడి దగ్గరికి ఎలా చేరుతారు అని చెప్పి ఈ ప్రశ్న వేస్తున్నారనమాట. అయితే ఇక్కడ నైమిషారణ్యంలో ఋషులు కలియుగ జనులు స్థితిగతులను విశ్లేషణ చేసి వారు ఫస్ట్ దూరదృష్టితో కనుక్కున్నది ఏంటంటే అల్పాయుష్కులు. సో ఎందుకని వీళ్ళకి ఆయుష్ తగ్గిపోయింది? భగవంతుడు అన్ని యుగాల్లో ఇచ్చినట్టే ఇక్కడ ఇచ్చారు, కానీ వీళ్ళు తగ్గించుకున్నారు. ఎందుచేత అంటే ఆహారం, చక్కని ఆహారం దొరకక కాదు, వాళ్ళు చక్కని అలవాట్లు కలిగి ఆహారం స్వీకరించిందో ఎవరైనా ఆరోగ్యం చక్కగా, కానీ అత్యాహారము, అధిక ఇంద్రియ భోగము, అధికమైన పరాధీనత్వము, కృత్రిమ జీవనములన్నవి మానవ శక్తిని హరింపజేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఒక్కోసారి డాక్టర్స్ స్ట్రెస్ అని చెప్తారు కదా, ఆ స్ట్రెస్ అనేది ఏంటో మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఎవరైనా చెప్పగలరా స్ట్రెస్ అంటే ఏంటి? చెప్పలేం మాతాజీ, కష్టం కదా అది. నేను అడిగాను ఒక డాక్టర్ మేధావి ఆమె, సో అది ఏంటి స్ట్రెస్ అంట, ఒక బీపీ ఏంటమ్మా, బీపీ అంటే ఏంటి, షుగర్ అంటే ఏంటి, డయాబెటీస్, అట్లాగే స్ట్రెస్ ఇవాళ రేపు ఒక రోగం అంటారు. ఓకే, ఎక్కువ ఆలోచన అన్నమాట, ఇది నాదే, నా అధీనంలోనే ఉండాలి, అలా స్ట్రెస్ తీసుకోవడం అంటే బలవంతంగా బ్రెయిన్ ని ఇచ్చేయడం అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కల్మషం అన్నమాట ఇదంతా కూడా. బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే కల్మష నాశనానికి ఒకటే ఒకటి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే చెప్తూ వచ్చారంట. ఆ కల్మష నాశనానికి ఈ విధంగానే ఇదొక్కటే ఉంది, ఇంకా వేరేది ఏమీ లేదు. నామం ఒక్కటే మనకి ఏదైనా మనని పైనకి తీసుకొని వెళ్ళగలుగుతుంది అని బ్రహ్మ చెప్పారంట. కానీ ఆ బ్రహ్మ చెప్పింది చదవడానికైనా మనం వేదాలు పుస్తకాలు ఏదో చదవాలి, ఒక గురువు కావాలి. సో ఎందుకని ఆయుష్ తగ్గిపోయిందంటే 4 రకాలుగా చెప్తున్నారు. ఏంటి? అత్యాహారం. అత్యాహారం అంటే ఇక్కడ మనకి భగవంతుడు 6వ చాప్టర్ లో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని చెప్పారనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పారు? యుక్తాహార విహారస్య అంటే ఆహారము, నిద్ర, విహార కర్మలు. ఆహారం అంటే మనం తీసుకునే ఆహారం సవ్యంగా ఎన్నిసార్లు తీసుకోవాలి ఆహారం? మనం 3 సార్లు 3 సార్లు కానీ 2 సార్లు కానీ ఏదో ఒక సమయం కేటాయించుకొని ఆ సమయానుసారంగా ఎంత అవసరమో అంత తీసుకోవాలి. కానీ మనము రోజంతా అదే పని మనకి కదా, పొద్దున్న లేవగానే టీయో కాఫీయో లేకపోతే ఇంకేదో పానీయమో, ఆ తర్వాత టిఫిన్, ఆ తర్వాత స్నాక్స్, ఆ తర్వాత లంచ్, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ డిన్నర్ తర్వాత స్నాక్స్, ఫ్రూట్స్. సో ఈ విధంగా మనం అన్ని అలవాట్లని పాడు చేసుకుంటున్నాం చెప్తున్నారు. సో టైంకి ఎందుకు తినరు వీళ్ళు అంటే ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఎందుకని టైంకి తినలేకపోతున్నాం మనం? సంపాదన గురించి మాతాజీ, డిస్టర్బెన్సెస్ చాలా వస్తున్నాయి అన్నమాట. సో మనం 1 o'clock కి తినవలసింది 2 అవుతుంది, 3 అవుతుంది. సో 3 తర్వాత మనకు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చి పడుకుని లేచేసరికి మళ్ళీ అదొక డ్యూటీ లాగా అనమాట. అయ్యో ఇప్పుడు ఏం తాగలే కదా మనం, టీ అన్న కాఫీ అన్న తాగాలి కదా ఈవినింగ్, లేకపోతే ఏదైనా పని ఏమన్నా పుచ్చుకోవాలి కదా, ఏదైనా తినాలి కదా, అన్ని గంటలు ఖాళీ కడుపుతో ఉండకూడదు. అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు అనమాట ఇవి. అందులో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు షిఫ్ట్స్ అని అవని ఇవని అర్ధరాత్రి కూడా మనకి దోశలు పోస్తూ ఇడ్లీలు పెడుతూ కనిపిస్తారు. న్యూ సిటీలో మనం హైటెక్ సిటీ సైడ్ అటు చూసినట్లయితే, ఈవెన్ సోమాజిగూడ, పంజగుట్ట, కొన్ని ఏరియాస్, దిల్షుక్ నగర్, ఈ అలాంటి ఏరియాస్ అన్ని ఎలా ఉన్నాయంటే
పట్టపగల్లాగా ఎప్పుడు పగలు రాత్రిలాగా, రాత్రి పగల్లాగా ఉంటుంది. సో ఇవన్నీ మార్పులు చేసుకోవడం వల్ల భగవంతుడు ఇచ్చింది మనం పుచ్చుకోలే సమయానికి, కాబట్టి మనకి ఈ ఆయుష్ తగ్గుతుంది అని చెప్తున్నారు. అండ్ నిద్రపోవడం కూడా పగలు 11 దాకా 12 దాకా పడుకునే వాళ్ళని మీరు ఎవరినైనా చూసారా? ఈ రోజుల్లో కామన్ కదా, సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు పడుకుంటారు మాతాజీ. నైట్ డ్యూటీలు చేశారు అంటారు, అదంటారు ఇదంటారు. సో నిద్ర సరిగ్గా పోరు అనమాట, నిద్ర పట్టదు వాళ్ళకి. ఏమైనా డే టైం అయితేనే వాళ్ళకి నిద్ర వస్తుంది అనమాట. చేంజ్ అయిపోయింది. ఆ నిద్ర పోవాలనే సమయంలో ఎప్పుడైనా చీకటి ఉండాలి, చక్కగా చీకటి ఉండి నిర్మానుష్యంగా ఉండి భగవంతుడిని తలుచుకొని నిద్రపోతే, ఒక భగవద్గీత శ్లోకము భాగవతం చదువుకుంటే కరెక్ట్ గా నిద్ర. అప్పటోళ్ళు ఎన్ని గంటలకు లేచేవారో తెలుసా? ఇప్పుడు కూడా కృష్ణ కాన్షియస్ వాళ్ళు ఎన్నింటికి లేస్తారు? 3 o'clock లేస్తారు. 3 o'clock మాతాజీ. వాళ్ళ కాలకృత్యాలన్నీ ముగించుకొని 4:30కి రెడీగా ఉంటారు మంగళారతి చేయడానికి. మంగళారతి తర్వాత జపం చేసుకుంటారు. ఇవన్నీ క్రమ పద్ధతి అనేది ఇప్పుడు ఇస్కాన్ ఉంది, అప్పట్లో అందరికీ తెలుసు అన్నమాట. ఆ విధంగానే వెలుతురు వచ్చేలోపు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని వెలుతురు రాగానే వాళ్ళ పనులకి పొలాలకి వెళ్ళిపోవడము, లేకపోతే ఎవరి పనులు ఉంటే వాళ్ళు చేసుకోవడము, మళ్ళీ రిటర్న్ బ్యాక్ సన్ సెట్టింగ్ టైం లోపలనే తినేసేవాళ్ళు. తినేసి పిచ్చాపాటి ఏమన్నా ఉంటే మాట్లాడుకొని, భాగవత కథలు ఏమన్నా ఉంటే చెప్పుకొని తొందరగా నిద్రపోయేవాళ్ళు. 9 అంటే అర్ధరాత్రి అన్నమాట. సో అలా అలా ఉండే క్రమంగా మన భారతదేశాన్ని ఎవరెవరో పరిపాలించారు కదా, ముస్లిం రాజులు, బ్రిటిష్ వాళ్ళు. ఆ పద్ధతులన్నీ వచ్చేసి ఇదే ఆధునీకరణ అని అనుకున్నాం. అవునా? ఇదే కరెక్ట్ అనుకున్నాం. అందుకని వాడు టీ కాఫీ నేర్పించి వెళ్ళాడు బ్రిటిష్ వాడు. ఫ్లాస్కుల్లో పోసుకొని ఇంటింటికి వెళ్ళి రుచి చూపించేవాడంట. ఆదివారం నాడు వాళ్ళు చర్చిలకు వెళ్తారు. ప్రతి క్రిస్టియన్ చూడండి చిన్నప్పటి నుంచి బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. మన పిల్లలు ఎందుకు భగవద్గీత పట్టుకొని తిరగరు? మనం నేర్పించలేదు, మనం నేర్చుకోలేదు మాతాజీ. ముందుగా మనం నేర్చుకోలేదు. మన పేరెంట్స్ అందరిని నిందించే కంటే కూడా ఇప్పుడన్నా మనకు తెలిసినప్పుడు ఇప్పుడన్నా ఆ ప్రాక్టీస్ అనేది మనం చేయడానికి ముందుకెళ్ళాలన్నమాట. సో అందుచేత మనకి ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి ఈ యుక్తాహ ఇక్కడ భగవంతుడే చెప్పాడు భగవద్గీతలో 6.17 17th శ్లోకాలో ఏమని అంటే, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇక్కడ ఆహారము, నిద్ర, విహార కర్మలు నియమితంగా కలిగిన వాడు యోగాభ్యాసంతో సమస్త భౌతిక క్లేశాలను శమింప చేసుకోగలుగును. సో భగవంతుడు చెప్పినట్టు యుక్తాహారం, తక్కువ ఆహారం, ఎంత అవసరమో అంత తీసుకున్నట్లయితే, సమయానుసారంగా తీసుకున్నట్లయితే మనకి ఎటువంటి రోగాలు అట్లాంటివి కూడా రావు. సో ఆ ఆహారము విహారస్య అంటే బయటకు వెళ్ళడం కానీ, ఏవైనా కర్మలు చేసుకోవడానికి అంటే పనులు చేసుకోవడానికి బయటకు వెళ్ళాల్సి వస్తుంది కదా. సో అది కూడా నియమితంగానే ఒక టైం ప్రకారమే మనం వెళ్ళడము రావడము చేయాలి. నిద్ర కూడా ఆ ప్రకారంగా చేసినట్లయితే యోగాభ్యాసంతో సమస్త భౌతిక ఇవి యోగా. యోగా అంటే ఏంటి? ఎనీథింగ్ యూ ప్రాక్టీస్ ఈస్ యోగా. సో ఇవి చేసినట్లయితే మనకి ఆరోగ్యం అంతా కూడా సరిగ్గా ఉంటుంది. అది లేదు కాబట్టే మీకు ఆయుష్ తగ్గుతుంది అని ఎవరు చెప్పారు? ఋషులు. మన కలియుగంలో ఇప్పుడు ఇవి చూస్తున్నాము, కానీ ఋషులు ఎప్పుడో చూశారు, ద్వాపర యుగంలోనే చూసేశారు. కలియుగ వాసులు ఎలా ఉంటారు? కలహప్రియులు వీళ్ళు, ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకు? స్ట్రెస్ వల్ల. ఆ స్ట్రెస్ అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? పరాధీనం, అధిక పరాధీనం అంట. సో మానవుని ఆయుష్ పరిమితి కుదించబడ్డది. ఎందుచేత అంటే కృత్రిమ జీవనం. కృత్రిమ అంటే ఏంటి? టెంపరీ అన్నమాట. ఏదైనా అప్పటికప్పుడు చేసుకుందాం, ఓన్లీ అంతే అన్నమాట. ఇంకా పర్మనెంట్ గా అనేది లేదన్నమాట. అది ఆ జీవనం శైలి అలా ఉంది. ఇప్పుడు బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ఇది చేస్తారు, కొద్ది రోజులు బాగా నష్టం వచ్చింది, ఇంకో దానికి షిఫ్ట్ అవుదాం, ఇంకో దానికి షిఫ్ట్ అవుదాం. భగవద్గీత బాగున్నాయి క్లాసెస్, ఈ క్లాసెస్ తర్వాత భాగవతం చెప్తున్నారు, లేదు మనం వేరే క్లాస్కి వెళ్ళి, ఈ షిఫ్టింగ్ గోల ఎక్కువ అన్నమాట. మనకి ఆ జీవన ఆ స్టైలే అనేది డిఫరెంట్.
ఈ కృత్రిమ జీవనం. ఇంకోటి అధిక పరాధీనత్వం కూడా ఉంటుందంట. అధిక పరాధీనత్వం అంటే ఏంటి? వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం. ప్రతి దానికి దేంట్లో ఒక దాంట్లో డిపెండ్ అవుతూ ఉంటాం. సొంతంగా మనం ఏమి చేసుకోమన్నమాట. మనం ఆధ్యాత్మికంగా గురువు మీద డిపెండ్ అవ్వాలి, అదొకటే మనం నేర్చుకోవాలి. కానీ ప్రతి పని మీద కూడా మనం ఎవరి మీదో డిపెండ్ అవుతే ఆ సెల్ఫ్ ఎవరి కంట్రోల్లోనే మనం ఉంటే, ఒక బాస్ కంట్రోల్లో మనం ఉండాల్సి వస్తుంది. అవునా? బిజినెస్ చేశారనుకోండి, క్లయింట్స్ కంట్రోల్లో మనం ఉండాలి. ఏమైనా తప్పులు జరిగాయి అనుకోండి, లాయర్ కంట్రోల్లో మనం ఉండాలి. అవునా? హరే కృష్ణ. మీరందరూ వింటున్నారా? సైలెంట్ అయిపోయారు కదా. ఓకే. సో ఈ విధంగా మనం ఒకరి మీద అంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ అదర్స్ అని చెప్తున్నా. సో ఇదంతా చాలా పెయిన్ఫుల్ అన్నమాట, బాధాకరం. ఒక్కోసారి మనకు కొన్ని కావాలనిపిస్తుంది, బాస్ నో అంటారు. ఓకే. ఒక్కోసారి మనకు కావాలనిపిస్తుంది, అమ్మ నాన్న నో అంటారు. ఒక్కోసారి మనకు కావాలనిపిస్తుంది, పిల్లలు వద్దంటారు. సో ఇవన్నీ కూడా డిపెండింగ్ ఆన్ అదర్స్ అనేది అది అలా అంటే మనిషి యొక్క సంఘజీవి. ఇండివిజువల్ గా మనం ఏం చేయలేము. ఆ సంఘజీవిలో మనం ఈ కొట్టుమిట్టాడుకుంటూ ఇలా ఉండిపోయామన్నమాట. సో ఈ 4 బాధలు, అత్యాహారము, అధిక ఇంద్రియ భోగము, అధిక ఇంద్రియ భోగం. మనం ఇప్పుడు భక్తిలోకి వచ్చాక కొంతవరకు ఇంద్రియ భోగం తగ్గిందని మనం అనుకుంటాం, అది మన భ్రమ. మళ్ళీ అందులో పడుతూనే ఉంటాం. ఏ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, సినిమా కావచ్చు, షికార్ కావచ్చు, ఏదో ఒక మాయ మనని కప్పుతుంది, మనని కెలుకుతుంది అనమాట. లేదు మనం తర్వాత చేసుకుందాంలే భక్తి, ఇప్పుడైతే ఇది కానిచ్చేద్దాం. సో ఇటువంటి ఇంద్రియ భోగాలు అనమాట. అధిక అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడటం, కృత్రిమ జీవనం. సో ఇవన్నీ కలిపితే మనకి ఏమైపోయింది? ఆయుష్ క్షీణించిపోయింది అనమాట. మనకున్నదే తక్కువ ఆయుష్. ఆయుష్లో మనకి కొన్ని పోయినాయి కదా. వర్ణాశ్రమంలో ఏమేం పోయినాయి అంటే, చిన్నప్పుడు బాలురు బాలికలు ఆడుకుంటూ గడుపుతారు, యూత్ లోనేమో ఎంజాయ్ చేసేస్తారు, ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ గృహస్థాశ్రమం చేసుకుంటారు. ఆ తర్వాత సన్యాసం తీసుకోవాల్సిన వయసులో కూడా మనకేం కావాలి? బిజినెస్, ఇల్లు, వాకిలి, మన డబ్బులు అవన్నీ కావాలి. సన్యాసమే తీసుకోవట్లేదు ఎవరు కూడా. సన్యాసం తీసుకోవడం అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని బయటకు వెళ్ళిపోయి ఏదో భగవద్గీత భాగవతం చెప్పటం కాదు, అన్ని త్యజించాలన్నమాట. పిల్లలకి ఉంటే పిల్లలకి అప్పచెప్పేసి భగవంతుడి స్మరణలో ఉండమన్నారు. సన్యాసం తర్వాత వానప్రస్థ, 50 ఏళ్ల తర్వాత సన్యాసం, ఇంట్లోనే ఉంటూ భగవంతుడి గురించి చదువుకుంటే 75 అయిందనుకోండి, ఇల్లు వదిలి అన్ని వదిలేసి వనానికి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు మనకు వనాలు లేవు, కాకపోతే ఏ పుణ్యక్షేత్రమో వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వచ్చు, లేదా ఇంట్లోనే ఏమీ పట్టించుకోకుండా భగవంతుడి సేవ చేసుకుంటూ ఉండవచ్చు అన్నమాట. సో ఇవన్నీ తప్పించాలంటే మనం ఏం చెయ్యాలి అనేదే ఈ ఋషుల యొక్క తాపత్రయం అన్నమాట. సో ఇన్ని తప్పించుకొని మనం ఏం చేస్తాం? ఇవన్నీ మనల్ని హరింపజేసేస్తున్నాయి అని మొదటి పారాగ్రాఫ్ లో శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్పారు. ఒక్క సెకండ్. సో 2వ పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారంటే, యుగజనులు ఆధ్యాత్మిక అనుభవమే గాక భౌతిక రంగమునందు బద్ధకస్తులై ఉందురు. వాస్తవానికి ఆత్మానుభవంకై యత్నించుటయే మానవ జన్మ యొక్క ముఖ్య ప్రయోజనం అయి ఉన్నది. సో మానవ జన్మ ఎందుకు వచ్చింది, మనం ఎవరు అని తెలుసుకుంటే మనం ఫస్ట్ భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, మనం ఒక ఆత్మ, ఆత్మ జీవాత్మ ఒక దేహంలో అయ్యి మన కర్మ అనుసారంగా ఇక్కడికి వచ్చాము. సో ఈ భౌతిక రంగంకి వచ్చిన తర్వాత భగవంతుడినే విస్మరించి బద్ధకస్తులు అయిపోయి ఉంటారు. సో మనం అసలు ఆత్మ కోసం పాటుపడాలి. నిద్రావస్థలో ఉన్న భగవంతుడిని లేపి, అంటే ఆధ్యాత్మికతను లేపి మనము
భగవంతుడి వైపు పరిగెత్తడం అనేది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని అంటున్నారు అనమాట. సో అలా తెలుసుకున్నట్లయితేనే ఏదైనా భగవంతుడిని మనం పట్టుకోగలం. ఒకవేళ ఆధ్యాత్మికతను గూర్చి కొద్దిగా తెలుసుకోరిన దురదృష్టవశాత్తు అప్రామాణిక బోధనలకు వారు బలి అగుదురు. సో మళ్ళీ ఒక మాట చెప్పారు, చాలా దురదృష్టవంతులు అని చెప్పి. సో మనమేనా దురదృష్టవంతులు అంటే మన పక్క వాళ్ళు అందరు కలియుగ వాసులు అందరూ దురదృష్టవంతులు అని చెప్తున్నారు. సో మనము రాక సరే కృష్ణ కాన్షియస్ లోకి వచ్చాము. వచ్చిన తర్వాత మనము సరే ఇక్కడికి ఏంటి ఏమంటారు, వేరే దగ్గరికి వెళ్దాము అని అనుకుంటే వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ఎవరో ఒకరు ప్రేరేపిస్తారనమాట. ఆ దురదృష్టం మనం వెంటాడుతూ ఉంటుంది, ఆ మాయ. ఇప్పుడు వద్దులే భక్తి, ఇన్ని రోజులు కష్టపడ్డావు కదా, ఇంత ఉద్యోగం చేస్తావు, కాస్త రిటైర్ అయ్యావు, ఇంకా సుఖంగా ఉండొచ్చు కదా, ఇప్పుడు నీకేం కష్టం అయిపోయిందని నువ్వు భక్తిలోకి వెళ్తున్నావు, భగవంతుడు అని ఎందుకని వెళ్తుంటావు అని ప్రేరేపిస్తావు అనమాట. ప్రేరేపించినప్పుడు అది మనకి అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు మందమతులు సుమందలు అని అన్నారు కదా, మంచి లేజీ వాళ్ళు అని అర్థం అనమాట. సో ఇక్కడ చాలా మంచి వాళ్ళే, కానీ ఇలాంటి వాళ్ళు. కానీ ఒక్క మంచి ఉందంట ఈ కలియుగ వాసుల్లో, ఏంటి అంటే భగవంతుడి వైపు మళ్ళించి మనము ఈ జపం అనేది నేర్చుకుంటే, జపం కరెక్ట్ గా చేస్తే గనక మనం వీటన్నిటి నుండి తప్పించుకోవచ్చు అంట. సో ప్రభుజీ చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు. చాలా వేసవి వచ్చేసింది, ఎండ వచ్చేసింది. ఎండాకాలంలో మనం చల్లగా ఉండాలంటే ఏం చేస్తాము? ఏసీ వేసుకుంటాం మాతాజీ, ఏసీ వేసుకుంటాం, ఏసీ లేకపోతే ఫ్యాన్ వేసుకుంటాము. అప్పుడు ఎండాకాలం లాగే మనకు తెలియదు, అవును కదా? సో అంటే ఇప్పుడు మనకి మందమతులు అని మనం అంటున్నారు, కానీ ఇవన్నిటి నుండి కూడా తప్పించుకోవాలంటే ఏంటి అని అంటే మనము కృష్ణ కాన్షియస్ ని పట్టుకోవాలి. కృష్ణ కాన్షియస్ అంటే ముందు కొన్ని రూల్స్ ఇచ్చారు, ఆ రూల్స్ పాటించడమే కాకుండా ముఖ్యంగా జపం చేసుకుంటూ ఉండాలి. దేవతలు, సన్యాసి అందరూ కూడా మళ్ళీ కలియుగంలో పుట్టి మేము చెప్పాం, ఎందుకంటే సులభతరం. వాళ్ళు యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, అశ్వమేధ యాగాలు, యజ్ఞాలు, ఇంకా అర్చక విగ్రహారాధన. సత్యయుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో చాలా కష్టపడ్డారు భగవంతుడిని చేరుకోవడానికి. కలియుగంలో మనకి చాలా ఈజీగా ఇచ్చారు మహామంత్రం. ఆ మంత్రం చెప్పుకొని మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళొచ్చు కదా అని వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారంట, కలియుగంలో మనం జన్మ తీసుకుందామని. సో మనకు అదృష్టము 84 లక్షల జీవరాశుల తర్వాత మనకి ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మని మనం సద్వినియోగం చేసుకోవాలి, ఈ విధంగా చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఎలా మనం ఈ చేయడము? ఇప్పుడు మనమా బద్ధకస్తులము, అల్పాయుష్కులు, మళ్ళా పరాధీనత్వము, ఇంద్రియ భోగము, ఇన్ని ఉన్నాయి. వీటన్నిటితోనే మనం పుట్టాం కలియుగంలో. ఎలా అంటే జపం చేసుకొని భగవంతుని తలుచుకొని అని. సో ఏమంటున్నారంటే అందరిలో ఒక మంచి ఉంది, ఆ మంచిని మాత్రమే చూడండి, చెడుని చూడకండి అని చెప్తున్నారు అనమాట. సో మనం కొందరు మనకి అస్సలు పడరు, చెడ్డ వాళ్ళలాగా అనిపిస్తూ ఉంటారు, మనకి ఎప్పుడు ఏదో ట్రబుల్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది మనకి. అలాంటి వాళ్ళ ఒక చెడు గుణాన్ని దూరం చేయాలి, కానీ వాళ్ళ నుండి దూరం కాకూడదు అని చెప్పారు. అర్థమవుతుందా మీకు? హరే కృష్ణ. చూడాలి, వాళ్ళని మార్చలేం మాతాజీ. వాళ్ళని. సో అందుచేత వాళ్ళల్లో ఏదో ఒక మంచి అయితే ఉంటది, తప్పకుండా ఉంటది. కొన్నిసార్లు మనకంటే మంచి వాళ్ళు, కానీ ఏదో అల్పంగా కొంచెం చెడు చేస్తారు కాబట్టి మనకు నచ్చదు అది. సో ఆ మంచినే మనం చూస్తూ 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 పోతూ ఉంటే ఆ మంచి ఇట్ మల్టిప్లైస్. 1 into 2, 2 into 4, 2 2s are 4, 4 2s are 8, అలా 4-fold అయ్యి వాళ్ళు మంచి వాళ్ళు అవ్వచ్చు. మనం కూడా ఎందుకు వాళ్ళతో దూరం ఉండకూడదు. అదే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు చేతికో కాలుకో ఏదో జబ్బు వచ్చింది. సో ఆ పార్ట్ని తీసేయడానికి, ఆ జబ్బుని తీసేయడానికి చూస్తారా, చెయ్యినే తీసేస్తారా అని? ఏం చేస్తారు?
ముందు తీయటానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ ఏమైపోయిందంటే కరుణతో ఉండాలంట. మనం కృష్ణ కాన్షియస్ లో ఉంటూ చాలా కరుణతో నుండి శాంతంగా ఉంటూ ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనము సో ఇక్కడ మనకి అలా మంచి చూడడం మనం నేర్చుకున్నట్టయితే ఇట్స్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ అని మీరు నేను ఎన్నో సంవత్సరాల కింద చదివానండి. అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు మారరు, అది మనకు ఖచ్చితంగా తెలుసు అందరికీ కూడా. మనం చెప్పినట్టు ఎందుకు వింటారు, వాళ్ళు వినరు. సో అలా వినరు మాతాజీ మార్చాలి అని మనం ప్రయత్నం చేయకూడదు అని అంటున్నారు. చెయ్యొద్దు, మనం ప్రయత్నం చేసినంత కాలంలో వాళ్ళు మారరు. సో చేంజ్ యువర్ యాటిట్యూడ్, మనమే చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని కొందరు అంటూ ఉంటారు. వాళ్ళ పిచ్చి వాళ్ళకి ఆనందం, మనం కావాలి, మనం ఎందుకు బాస్ అవ్వాలి వాళ్ళకి? ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. అవసరమైతే దాసానుదాసులుగా ఉండాలి, లేదా బాస్ అవ్వడానికి ప్రయత్నం చేసామనుకోండి మనకి బాధలు మిగిలిపోతూ ఉంటాయి. అందుచేత ఇది ఒక మంచి ఉద్దేశంతో జపం అని చెప్పారు. ఇంకా మందబుద్ధి అంటే లేజీ అని చెప్తున్నారు. సామాన్యంగా మనం తిని ఒక దగ్గర కూర్చునే వ్యవస్థ కాదు. మన దేహంకి కొంత ఎక్సర్సైజ్ అవసరము. చిన్నగా ఒక 20 నిమిషాలు వాకింగ్ చేయండి అని చెప్తారు, అందరు డాక్టర్స్ చెప్తారు. ఓకే, కొంచెం బరువు తగ్గండి అని చెప్తారు. ఇవి మనకి ఎంత కష్టం అంటే చాలా కష్టం. పొద్దున్న లేస్తే మీకు వంట చేయాలి, మీకు వంట పెట్టాలి, మీకు టిఫిన్లు కట్టాలి, ఏదో కాసేపు మధ్యాహ్నం ఇంత రెస్ట్ తీసుకునే సమయానికి వాకింగ్ చెయ్యవు, ఇలా లావ్ అయిపోతున్నావు, రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ మనకి పట్టవు అనమాట, పట్టించుకోలేం, చాలా కష్టం. కానీ అది కంపల్సరీ అని చెప్తారు డాక్టర్, అందరూ చెప్తున్నారు కంపల్సరీ అని, 20 నిమిషాలన్నా నడవాలని. సో ఈ లేజినెస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బికాస్ వీఆర్ కలియుగ జనాలు అనమాట. అందుచేత మనము కృష్ణ కాన్షియస్ ని గట్టిగా పట్టుకున్నట్లయితే మనకి ఏదో ఒక గుడి నుంచో ఎక్కడి నుంచో ఏదో సేవ వస్తుంది, ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి అట్లీస్ట్ వారానికి ఒక్క రోజన్నా మనం బాగా యాక్టివ్గా ఉండగలుగుతాం. ఏమీ లేదనుకోండి, మనం ఏం చెయ్యలేము. 10 రూపాయలు గల్లాపెట్లో వేసి ప్రదక్షిణాలు చెయ్యండి, అదే ఒక పెద్ద ఎక్సర్సైజ్. సో ఆ భగవంతుడి గుడికి వెళ్ళి ఒక ప్రదక్షిణం చేసుకుంటే ఎక్సర్సైజ్. లేదా అంటే జపమాల పట్టుకొని జపం చేసేటప్పుడు మన ఇంట్లోనే వాకింగ్ చెయ్యండి. సో ఇట్లాంటివన్నీ కూడా మనము చెయ్యాలి, అప్పుడే మన ఆయుష్ కరెక్ట్గా ఉంటుంది, మనం ఏమైనా భగవంతుడికి చేసుకోగలము అని చెప్తున్నారనమాట. ధర్మం పేరిట అనేకమైన అధర్మ కార్యక్రమాలు జరుగుతుండటం వలన జనులు మనశ్శాంతి కానీ దేహ స్వస్థం కానీ పొందలేకున్నారు. ఇప్పుడు మన ఒక 5 రూపాయలు 10 రూపాయలు 500 ఎంతో అంత మనం ఎవరికో ఇచ్చాం, దాన ధర్మాలు చేయమన్నారు, చేశాం. కానీ అది ప్రాపర్గా వినియోగించుకుంటున్నారా లేదా మనకి తెలుసుకోవాలని ఉంటది కదా. సో మనకి నమ్మకం కుదిరిన దగ్గరే మనం దానం ఇవ్వాలి. ఈ ధర్మము అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా అన్నదానం చేస్తున్నాం, మీరు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని ఇచ్చి అక్కడ అధర్మం ఏదైనా జరిగిందనుకోండి, ఆ అధర్మ కార్యాలకి మనం కూడా ఒక పార్ట్ అయ్యామనుకోండి, డెఫినెట్ గా మనకు మనశ్శాంతి అనేది ఉండదు. సో అప్పుడు దేహ స్వస్థత పొందలేము అనమాట. మనకి స్వచ్ఛంగా మనము ఆహారం తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ అవి సరిగ్గా పని చేయవు అని చెప్తున్నారు. గృహస్థులు తమకు విధించిన నియమ నిబంధనలను అనుసరించుట లేదు. సో గృహస్థులు అంటే ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువులు అయితే చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. ఇప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి 25 ఏళ్ళ దాకా అని చెప్తారు. ఎవరు పాటిస్తున్నారండి బ్రహ్మచర్యం? ఎంత అనుభవించాలో అంత ఆ వయసులోనే అనుభవించేది, దాన్నే ఇంద్రియ భోగం అని అంటారు అన్నమాట. అవన్నీ చాలా తప్పులు. వివాహం అయిన తర్వాత కూడా వివాహేతర సంబంధాలు. సో అందుచేత కృష్ణ కాన్షియస్ లో వచ్చినట్లయితే చిన్నప్పుడే అక్కడికి వచ్చేస్తే బ్రహ్మచర్యం అంటే ఏంటి, ఆ పవిత్రం అనేది చూపిస్తారనమాట. అది ఆ పవిత్రత వాళ్ళకి తెలుస్తుంది. వివాహం చేసుకున్న తర్వాత గృహస్థం అంటే ఏంటి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అని తెలుస్తుంది. సో ఇంకా గర్భాధాన సంస్కారం,
గర్భం దాల్చినప్పుడు ఎటువంటి సంస్కారాలు చెయ్యాలి. ఉదాహరణకి అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహం ఏంటి అని తెలుసుకున్నాడు. అదే విధంగా ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే భక్తి పుడతానే హరినామం చెప్తూ పుట్టాడు. ఆ విధంగా మనం గర్భాధాన సంస్కారాలు కూడా చేసుకోవాలి అని మన ఇన్స్టిట్యూట్ లో ఇస్కాన్ లో ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా మనం చేసినట్లయితే అందరూ పిచ్చివాళ్ళు దురదృష్టవంతులు అని ఏదైతే ఋషులు చెప్పారో అదంతా చాలా కరెక్ట్. కానీ దీన్ని విరమించుకోవాలంటే ఏం చేయాలి? కల్మష నాశనం బ్రహ్మ చెప్పినట్టు మహామంత్రాన్ని మనం చెప్పుకున్నట్లయితే ఆ ప్రభావము మన మీద ఉండదు. ఎలాగైతే ఎండాకాలంలో ఏసీ వేసుకుంటామో, చలికాలంలో హీటర్ వేసుకుంటామో, మనకి బయట ఎంత చలి ఉందో మనకు తెలియదు హీటర్ వేసి పడుకుంటే. మరి అలాగే ఏసీ వేసుకుని ఉన్నాం అనుకోండి, ఎండ ఎంత ఆ ప్రభావం అనేది మన మీద పడకుండా ఎలా చూసుకుంటామో భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా మనం ఏం చూసుకోవాలంటే ఆ కలియుగ ప్రభావం మన మీద పడకూడదు అంటే ప్రతి వారిలో మంచి చూడాలి. ప్రతి ఒక్కరిలో కూడా మంచిని మాత్రమే చూడండి, చెడుని పక్కన పెట్టండి. కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళల్లో ఉన్నాయి చెడు మనలో కూడా ఉంది. మనలో మంచి వాళ్ళు చూడగలిగినప్పుడు మనం కూడా వాళ్ళ మంచినే మనం చూడాలి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, భక్తిలోకి వచ్చాము, వచ్చిన తర్వాత మరి మాకు ప్రాబ్లమ్స్ ఉండవా అంటే ఉండవు అని చెప్తారా ఎవరైనా? ఎవరైనా చెప్పగలరా భక్తిలోకి వచ్చినాక అసలు ప్రాబ్లమ్సే లేవని? ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్. కానీ మనకి ఏమనిపిస్తుంది ఆ ప్రాబ్లమ్స్? చిన్నగా ఉన్నా సరే వీ కెన్ ఫేస్ కదా, మనం ఫేస్ చేయగలుగుతాం అన్నమాట. సో అలా ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అని కాదు, కానీ భక్తిలోకి వచ్చాక కూడా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఫేస్ చేయలేకపోతున్నాము అని అంటే అటెంటివ్ చాంటింగ్ చెయ్యపోతే ఆ విధంగా ఉంటుంది. ఫోన్ చూస్తూ చాంటింగ్ చేయడము అంటే జపం చేయడము, పుస్తకం చదువుతూ జపం చేయడము, సినిమా చూస్తూ జపం చేయడము, ఇవన్నీ కూడా జపం సక్రమంగా చేసింది కాదు. జపం చేసినప్పుడు భగవంతుణ్ణే తలుచుకోవాలి. సరే ఆలోచనలు ఎటో పోతున్నాయి, మనసు చంచలం అని తెలుసుకున్నాం. సో ఈ మనసు చంచలం అని తెలుసుకొని ఎటో వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మనం విగ్రహారాధన గాని ఏదైనా యాత్రకు వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా భగవంతుడిని దర్శించుకున్నాము, ఇలాంటివి భగవంతుడికి సంబంధించిన రికార్డు మనం బ్రెయిన్ లో స్టార్ట్ చేయాలన్నమాట. సో అది చూసుకుంటూ అది తలుచుకుంటూ జపం చేస్తే కొద్దిసేపటికి మనం సైలెంట్ అయిపోయి అది గుర్తు రావడం పోయి అక్కడ ఇంకెవరో ఆధ్యాత్మికంగా లేదా ఒక డివోటీ ఏదో అన్నారని ఆ విధంగా కూడా కలహంగా మనం ఆలోచించవచ్చు. అనవసరంగా నన్ను అన్నారు, యాత్రలో కూడా ఈ డివోటీస్ ఇలా అంటారని మనం అనుకోం కదా అని ఇంకో రకంగా కూడా మనం ఆలోచన డైవర్ట్ అయిపోతుంది. అప్పుడు అది పొల్యూషన్ అవుతుంది. జపంలో కూడా కల్తీ అంటాం కదా, అలాంటిది జరుగుతుంది. జరిగినప్పుడు ఎంత భక్తి చేసినా మనకి ఏం ఇంప్రూవ్మెంట్ కనిపించినట్లు మనకి అనిపించదు అనమాట. సో భక్తిలో కూడా ఈ విధంగా మీకు కష్టాలు వస్తాయి అంటే వస్తాయి, రావని కాదు. కష్టాలు ఎక్కడ పోతే కర్మానుసారంగా మనం కష్టాలు పడుతూనే పుట్టాము, దుఃఖాలయంలోకి వచ్చాము. వచ్చినాక ఇక్కడ నుండి బయటపడడానికి మార్గాలు చెప్తున్నారు. సో ఆ మార్గాలు మనం వెతుక్కొని ఆ విధంగా మనము వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు సముద్రంలో ఒక నావ ఉంది. అయితే సముద్రంలో ఈదడం మంచిదా లేకపోతే నావలో వెళ్ళడం మంచిదా? నావలో వెళ్ళడం మంచిది. అంటే అది ఎంత లోతుందో ఎంత విస్తీర్ణం ఉందో మనకు తెలియదు, చాలా పెద్దది. అదే రకంగా భవసాగరము అంటే మనం ఉండే భౌతిక ప్రపంచంలో భవసాగరంలో, కష్టాల యొక్క సాగరంలో మనం ఉన్నాం అన్నమాట. సో ఈ నావలో ఉండడమే బెటర్, ఎందుకంటే నావ చక్కగా మనని తీసుకుని వెళ్ళి ఒడ్డుకు చేరుస్తుంది. అదే విధంగా ఈ కృష్ణ కాన్షియస్ అనేది ఒక నావ. ఈ నావలో ఎంతో మంది భక్తులు ఉంటారు. ఆ భక్తులందరితో పాటు భవసాగరాన్ని ఈదడం చాలా సులభతరం అవుతుంది. కానీ మనం ఒక్కరమే ఈదలేము, మనం ఒక్కరమే భక్తి చేసుకోలేము. అవును ఈ రూల్స్ చెప్పారు కదా, 4 రూల్స్ నేను పాటిస్తున్నాను, నేను జపం చేసుకుంటున్నాను, నేను ఈ పుస్తకాలన్నీ చదివేశాను అని అనుకుంటే సత్సంగ
లో ఉండకుండా, అస్సలు గుడికి వెళ్ళకుండా, ఎవరితో కలవకుండా మనం భక్తి చేసుకోగలమా? చేసుకోలేము. అది నమస్ కాదు అని చెప్తున్నారు. అందరిలో ఉంటేనే వీళ్ళు 4th క్లాంటో చదువుతున్నాను, నేను 5th వెళ్ళిపోవాలి, నేను చదవాలి, ఆ పట్టు అవన్నీ మనకి వస్తాయి అన్నమాట. సో భక్తిలో కూడా ఒకలాంటి మాయ ఉంటది, కానీ ఆ మాయ ఒక హోప్ అనేది ఇస్తుంది అనమాట మనకి. భక్తిలో నావ ఎట్లాంటిదో మనకు ఒడ్డు చేరుస్తుందో ఆ విధంగా మనకు ఒక మంచి దారి అనేది భక్తిలో ఉంటే దొరుకుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మిథ్యాచారులు ఉంటారు, అంటే వాళ్ళు ఈ మంత్రం చెప్పండి, అది చెప్పండి, అటు వెళ్ళిపోవచ్చు, ఇటు వెళ్ళిపోవచ్చు, యూ విల్ బి విన్నింగ్ దిస్, లేదా మీ బిజినెస్ పెరుగుతుంది, అవన్నీ చెప్తారు. సో వాళ్ళతో జాగ్రత్తగా ఉండి ఈ దురదృష్టాన్ని అంతా కూడా మనము హ్యాపీగా అదృష్టంగా మార్చుకోవచ్చు కృష్ణ కాన్షియస్ తోని అని ఇక్కడ చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఒకానొక సమయంలో హిప్పీస్ అని తెలుసా మీకు? హిప్పీస్ అని ఉండేవాళ్ళు విదేశాల్లో, అమెరికాలో. వాళ్ళు ఏమీ లేదు, జుట్టంతా యూత్ బాగా జుట్టు పెంచేసుకొని ఒక మాదక ద్రవ్యాల్ని తీసుకుంటూ ఒక మత్తులో ఉండేవారు అన్నమాట ఎప్పుడు కూడా. అంటే మేము ఏది చేసినా ఏం చేసినా గానీ యు ఆర్ వేస్ట్ 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 అని అంటున్నారు మా పేరెంట్స్, మేము ఇలాగే హ్యాపీగా ఉన్నాం ఈ మత్తులో, ఇట్లాగే ఉంటామని. సో హిప్పీస్ అంటే ఎంత డేంజరస్ సిచ్యుయేషన్ అయిపోయిందంటే ఎవ్వరు కూడా వీళ్ళని మార్చలేరు అనే పరిస్థితికి వచ్చేసారంట. సో మార్చలేరు అనే పరిస్థితికి వచ్చేసినప్పుడు ఏమైంది, శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళారు. అవే డాన్సులు, అవే మ్యూజిక్లు కృష్ణ కాన్షియస్ లో చెయ్యండి అని నేర్పించారు. సో వాళ్ళు ఇంకా ఆ మత్తు ఆ అసలైన మాదక ద్రవ్యం కంటే కృష్ణ నామం యొక్క మత్తు వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని వాళ్ళు దాన్ని కీర్తిస్తూ నృత్యం చేస్తూ అలా 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 భక్తులు అయిపోయారంట. సో అలాంటి హిప్పీస్ నే భక్తిలోకి మార్చిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. సో మనం కూడా ఎవరికైనా చెప్పాలనుకుంటే వాళ్ళల్లో ఏం చూశారు శ్రీల ప్రభుపాదుల వాళ్ళు? అన్ని చెడు గుణాలే వాళ్ళకి, కానీ ఒక్క మంచి చూశారు, ఏంటంటే వీళ్ళు పాట పాడగలుగుతున్నారు, నృత్యం చేయగలుగుతున్నారు, వీళ్ళని ఈ విధంగా మలుద్దాం అని వాళ్ళని మలిచారంట. సో ఆ విధంగా మనకి ఏంటంటే కృష్ణ కాన్షియస్ లో ఉంటే ఆ విలువలు ఏంటి అని మనకి తెలుస్తాయి, ఆ చేంజెస్ అనేది ఏంటి అనేది మనకి ఈ భాగవతం చెప్పేదే కృష్ణ కాన్షియస్ లో మనకి చేసి చూపిస్తారనమాట. సో మనకి ఎంత మంచి సిస్టమ్ ఉంది, ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ని ఉండగా భక్తిలో ఉండడానికి మనకి ప్రాబ్లం ఏంటి అనేది ఆ క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇక్కడ ఋషులు ఇలా వీళ్ళు దురదృష్టవంతులు, మందభాగ్యులు, వీళ్ళకి ఏమన్నా చెయ్యాలి, మనము ఏం చెయ్యాలి? భాగవతాన్ని వినిపించాలి, వాళ్ళు శ్రవణం చెయ్యాలి, వాళ్ళు సంకీర్తన చేసుకోవాలి, అప్పుడే వాళ్ళు కూడా భగవద్ధామానికి రాగలరు అని ఇక్కడ నిర్ణయించారనమాట. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ లాంటి చెప్పి నేను ముగిస్తాను. నేను ఒక టెంపుల్కి వెళ్ళాను అనమాట, చిన్నపిల్లలు అక్కడ చక్కగా ఒక డ్రామా చేశారు. ఏంటి అంటే యమధర్మరాజు దగ్గర లెక్కలు రాసే అతన్ని ఏమంటారు? అందరు లెక్కలు రాస్తూ ఉంటాడు, రాసి ఈతని ఆయుష్ అయిపోయింది, వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళ పాపాలు పండినాయి. ఎక్కడ పాపం పండితేనే యమలోకానికి వెళ్తారు, పుణ్యం పండితే ఏం చేస్తారు? భక్తి చేస్తే వేరే లోకాలకు వెళ్తూ ఉంటారు, కానీ పాపం చేసిన వాళ్ళందరూ ఫస్ట్ యమలోకంకి వెళ్తారు. సో యమధర్మరాజు చాలా హ్యాపీగా ఉన్నాడు బట్టలు వేసుకొని. చిత్రగుప్త ఏమైంది, మన దగ్గరికి ఎవరు రావట్లేదు కొంతకాలంగా అని అడుగుతాడు. చిత్రగుప్తుడు చాలా దీనంగా చెప్తాడు, ప్రభు ఏం చేయను, అంత పుణ్యం ఎక్కువైపోయింది భూలోకంలో, భగవంతుడిని ఎక్కువ తలుచుకుని వాళ్ళు విష్ణు లోకాలకి పోవడానికి ఇష్టపడుతున్నారు కానీ మన లోకాలకు వచ్చేటట్టు లేరు అని చెప్తాడు. అప్పుడు యమధర్మరాజు అంటాడు, అదేంటి చాలా తప్పు, నేను ఇన్ని మాయలు చేస్తున్నాను కదా కింద లోకాలకి, ఏం మాయ చేస్తున్నారు ప్రభు మీరంటే, నేను
యూట్యూబ్ పంపించాను, నీకు తెలీదా? పిల్లలందరూ యూట్యూబ్ చూసి ఎన్నో పాపాలు చేస్తున్నారు, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. పిల్లలేండి మాతాజీ, అందరం చూస్తున్నాం, పెద్ద అందరూ ప్రతి ఒక్కరు కూడా. అయితే ఈ మాయలో పడిపోతున్నారు అని అహహా అని నవ్వుకుంటాడు యమధర్మరాజు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ వస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ చెప్తుంది, నేనైతే రీల్స్ 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 అదొక్కసారి ఆన్ చేశారంటే చాలు, ఆ మాయలో పడిపోయి చదువులో ఫెయిల్, అన్ని చెడ్డ మార్కులు చెడ్డయే వస్తున్నాయి అని చెప్పేసి. ఇంకా ఇన్స్టా అయిపోయింది, యూట్యూబ్ అయిపోయింది, ఇంకేమన్నా ఉన్నాయా? హరే కృష్ణ. వెరీ గుడ్. ఫేస్బుక్, అది కూడా అంతే. ఓపెన్ చేస్తే ఇన్ని లైక్స్ అన్ని లైక్స్, దాన్ని చూసారంటే ఇంకా నీ మాయలోనే పడిపోయి వాళ్ళు చేయాల్సిన పుణ్యకార్యాలన్నీ మర్చిపోతుంటారని ఫేస్బుక్ చెప్తుంది అనమాట. సో ఈ విధంగా ఇన్ని చెడు మార్గాలు వచ్చేసినాయి కాబట్టి ఏ విధంగా వాట్సాప్ అన్ని ఈ సోషల్ మీడియా అంతా కూడా ఇలా నా మాయ వల్లనే కిందకు వచ్చింది భూలోకానికి. అయినా కానీ పాపాలు పెరగాలి కానీ నువ్వు పెరగట్లేదని ఎలా చెప్తావు అని చెప్తే, రండి యమధర్మరాజా, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పేసి యమధర్మరాజుని వాళ్ళ భటుల్ని అందరినీ ఇస్కాన్కి తీసుకొస్తాడు, గుడికి తీసుకొస్తాడు. అక్కడ కీర్తనలు భజనలు అవి ఇవి చేస్తే జయపతాక స్వామి తర్వాత శ్రీల ప్రపాదుల వారికి వాళ్ళు చేసే ప్రార్థనలు అవి చూసి యమధర్మరాజు కూడా వాళ్ళకి దండం పెట్టుకుని చేస్తారు. సో యాక్చువల్లీ దీనికంటే ముందు ఏం చేస్తారంటే చిత్రగుప్తుడు చెప్తాడు, ఒక అమ్మాయిని తీసుకొస్తాడు అనమాట. తీసుకొచ్చి ఇదిగో ఈ అమ్మాయి చెప్తుంది నీకు ఏ విధంగా వాళ్ళు భక్తి చేస్తున్నారు అని చెప్తే, యూట్యూబ్ వస్తుంది మళ్ళీ. కానీ యూట్యూబ్ లో వాళ్ళు చూసేది ఓన్లీ గురు దర్శనము, గురువు చెప్తే సందేశము, గురువు పాటలు, ఇవి మాత్రమే చూస్తాం మేము, వేరేవేవి చూడము అని చెప్తుంది. ఇన్స్టాగ్రామ్ లో కూడా అవే రీల్స్ చూస్తూ ఉంటాం. ఫేస్బుక్ లో కూడా ఫ్రెండ్స్ భాగవతం భగవద్గీత కథలు అండ్ ఈ ప్రవచనాలు తప్ప వేరేవేవి మేము చూడము అని చెప్తారు. అవునా, ఇంత భక్తి సాగుతుందా అని అప్పుడు అమ్మాయితో పాటు వీళ్ళందరూ భూలోకంకి వచ్చి చూస్తే ఇస్కాన్లో వాళ్ళు చేసే భజనలు అవన్నీ చూసి తృప్తి చెంది గురు మహారాజ్కి అందరికి యమధర్మరాజు దండం పెట్టేసి, సో ఇది ఎంత బాగుంది, మనం కూడా ఇక్కడే టైం స్పెండ్ చేస్తే బాగుంది కదా అని అనుకుని మళ్ళీ ఆయనలోకంటే ఆయన వెళ్ళిపోయాడంట. సో ఆ విధంగా ఇప్పుడు మనం ఏదైనా సోషల్ మీడియా వచ్చింది కానీ దాంట్లో మంచిని ఎన్నుకోవాలి. కానీ యాక్చువల్లీ మనం ఎంత తొందరగా డిస్టర్బ్ అయిపోతామంటే ఆ మాయ ఈ కలియుగంలో ఉన్న మాయ అన్నమాట. సో దాని నుంచి మనం చాలా దూరంగా ఉండాలి. మనకి భక్తులే డివోటీస్ ఏదో ఒక షార్ట్స్ చిన్న వీడియోను పంపించి ఉంటారు, అది మనం ఓపెన్ చేసి చూడగానే ఫాలో అప్ వేరే వస్తాయి చూసారా, అక్కడ మనం స్టాప్ చేయము, టెంప్ట్ అయిపోతూ ఉంటాం. అక్కడ 1/2 hour 1 hour పోయిన తర్వాత అయ్యో ఈ టైంలో ఇంత జపం చేసుకుందినే కదా, భాగవతం చదువుకుంటుండే భగవద్గీత చదువుకునే వాళ్ళని ఇంత టైం పోయింది అని ఒక్కసారి టైం వెళ్ళిపోయినాక మళ్ళీ ముందుకు రాదు. వస్తుందా? మనకి రాదు, ముందుకి రాదు ఇంకా టైం. అంటే ఆ టైం అట్లా వెళ్ళిపోతుంది. ఉన్న షార్ట్ టైంలో అల్పాయుష్కులు అని చెప్తున్నారు. ఎప్పుడు ఏమవుతుందో మనం ఏమి చెప్పలేము. ఆ ఉన్న సమయంలోనే భగవంతుడిని మనము ధ్యానించుకొని భగవద్భక్తి చేస్తూ ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో, సెకండ్ పారాగ్రాఫ్ లో, థర్డ్ పారాగ్రాఫ్ లో చూసినట్లయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విషయం మనకి చెప్పి ఉన్నారనమాట. సో మధ్యలో సినిమాలు, క్లబ్బులు ఇవన్నీ కూడా ఉదాహరణ ఇచ్చారు. సో అవి కూడా మనకి మాయ లాంటివి ఎంతో డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి ఆ డిస్టర్బెన్సెస్ ఆ మనస్సుని అలా ఇంద్రియాలని మనము బాగా కుదించుకుని గట్టిగా పట్టుకున్నాయి గురువుని పట్టుకుని ఉన్నట్లయితే ఆ నావా అనేది ఏదైతే ఇస్కాన్ నావా అన్నారు కదా ఎగ్జాంపుల్, అది మాత్రం వదలకుండా ఈ భవసాగరాన్ని నావలో ఉంటూ అంటే సత్సంగంలో ఉంటూ మనం దాటడానికి ప్రయత్నం చేస్తే కలియుగం కూడా మనకి నావ నడిపించేది మీరే మాతాజీ. తప్పండి, నావలో కూర్చుంటాం అంతే, నేను నడిపించేది మీరే మాతాజీ. నేను ఫాలో అయ్యేదే గురువులు, ఆ గురువులు ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి మనం అంతే. మా గురువు మీరు.
థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. నేను చెప్పేవన్నీ కూడా మీరు ఏది అనుకున్నా కానీ అన్ని గురువులకే చెందాలని నేను రోజు వేడుకుంటూ ఉంటాను. సో అలా ఇవి కొన్ని వీడియోస్ విని ఆ గురువులు ఏం చెప్పారు అని చెప్పి ఫస్ట్ నేను కూడా కొంత షాక్ అయ్యాను. నిన్న గుడికి వెళ్తే వాళ్ళు చేయడం కూడా పిల్లలు ఇంత చక్కగా చేశారంటే అసలు అంత అంత దైవాధీనం అండి. ఏదైనా చెప్పాలి మనం మాట్లాడాలి అనుకుంటే భగవంతుడే మనకు అంత సారాంశం లాగా చేసిస్తాడు. ఇవి పలకమ్మ. సో వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు. సో మనకు తెలిసింది మనం మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా మంచి ప్రచారకులు అవ్వాలి అని మన గురుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మీరు కూడా మంచిగా మాట్లాడటము, చదవటము, నేర్చుకోవడము చెయ్యండి. అండ్ ఈ శ్లోకాలన్నీ కూడా చక్కగా చదువుకోండి. మేము ఇక్కడ గుడికి వెళ్తే చిన్న చిన్న పిల్లలు మాతాజీ 10 ఏళ్ళు ఉంటాయా 10 ఏళ్ళ లోపు ఉంటాయా కీర్తనలు పాడారు. ఎంత స్పష్టంగా ఎంత చక్కగా పాడారు మాతాజీ. మనం కూడా పాడాం అంత చక్కగా. చూసి మురిసిపోయే కంటే కూడా మన ఇంట్లో పిల్లల్ని అలా తయారు చేస్తే మృదంగా వాయించారు. ఎంతసేపు చేతులు నొప్పిగా అనుకోవడం కానీ చాలా బాగా పాడారు మాతాజీ. చిన్న చిన్న పిల్లలు ముచ్చడిగా. నిన్న కూడా పిల్లలు శ్లోకాలు వల్లించారు. చాలా బాగా చెప్పారు. శ్లోకాలు, పాటలు పాడారు, నృత్యాలు చేశారు. ఈ డ్రామా నాకు చాలా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల జయపతాక స్వామి की जय, శ్రీల प्रभुपाद की जय, భాగవతం की जय, భగవద్గీత की जय. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో మీకు ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా? ఎవరిలో మంచి చూడాలంటే ఎలా చూడాలి ఏంటి, ఏమన్నా ఉన్నాయా క్వశ్చన్స్? హరే కృష్ణ మాతాజీ. నమస్కారం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరండి? ఇప్పుడు మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ అండి, లేకపోతే ఒక భాగవతం సిరీస్? భాగవతం బుక్ లో ఇవాళ మెయిన్ ఎజెండా టాపిక్ బేస్డ్ ఆన్ ఇన్ జనరల్ భాగవతమా? భాగవతం 10వ శ్లోకం. భాగవతంలో ఫస్ట్ క్యాంటో ఫస్ట్ శ్లోకం గురించి చెప్తున్నారు. రోజుకు ఒక శ్లోకం చెప్పుకుంటాం. ఇది అనేది తీసి టాపిక్ లాగా చేసుకుని చెప్పుకుంటాం. భాష్యము అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. బ్రేక్ ఏమి ఉండదు, కంటిన్యూషన్ ప్రభుజీ. మండే నుంచి సాటర్డే వరకు రోజు ఒక శ్లోకం అండి. ఒక టాపిక్ మండే నుండి థర్స్డే వరకు భాగవతం శ్లోకాలు ఉంటాయి ప్రభు. రోజు ఒక శ్లోకం చెప్పుకుంటాం. ఓకే, ఆ భాష్యంలో ప్రపాదులు వారు ఏం చెప్పారో అవి చెప్పు. ఓకే, ఆ చర్చ ఉంటుంది. అండ్ ఫ్రైడే రోజు భగవద్గీత శ్లోకాలు చెప్పుకుంటాం. భగవద్గీత శ్లోకాలు వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ వీక్. సాటర్డే ఏమో వైష్ణవ గీతాలు నేర్చుకుంటాం. 2 వారాలకు ఒక పాట నేర్చుకుంటున్నారు సాటర్డే. ఓకేనా ప్రభుజీ? మీ డౌట్ క్లియర్ అయిందా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మొన్న సాటర్డే రోజు మా బాబు పుట్టేంటుకుంటే బొంతపల్లికి వెళ్ళామండి. మా కారులో డిక్కీ ఓపెన్ అయ్యి మాది బ్యాగ్ ఒకటి పడిపోయేది కింద. ఆ బ్యాగ్ లో అన్ని వెండి సామాన్లు